2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. సో చాలా మందికి కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది మేడం. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్ అనేది మనం చూస్తాం. చాలా మంది బ్యాక్ పెయిన్ రావడానికి కొందరు పీరియడ్స్లో ఉన్నావు కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు. ఇంకొందరు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది కదా అని బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు. అసలు బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి? ఏ సందర్భాల్లో బ్యాక్ పెయిన్ వస్తుంది? వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటారు? మహిళలు సఫర్ అయ్యే చాలా కామన్ కంప్లైంట్ నడుము నొప్పి. ఎందుకంటే మహిళ యొక్క శరీరం యునిక్గా ఉంటుంది. పురుషులకి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ జీవితంలో శరీరంలో పెను మార్పులు బయోలాజికల్గా ఏం జరగవు. కానీ మహిళలకి మెనార్కీ పీరియడ్స్ స్టార్ట్ అవటం, పీరియడ్స్తో నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. మెనోపాజ్ దాకా మధ్యలో ప్రెగ్నెన్సీలు, డెలివరీలు, సర్జరీలు, ఇతర అంటే సిజేరియన్లు కాకుండా ఇంకా ఇతర సర్జరీలు, లేకపోతే యూట్రస్ సంబంధించిన ఇంకేదైనా ప్రాబ్లమ్స్, ట్యూబెక్టమీలు, హిస్ట్రెక్టమీలు, ఇలా వరుసబెట్టి ఒక మహిళ జీవితంలో మల్టిపుల్ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళాల్సి రావటము, రకరకాల ట్రీట్మెంట్ తీసుకోవటం ఇన్హెరెంట్గా మహిళ యొక్క బయోలాజికల్ దీంట్లోనే అది ఉంటుంది. రీజన్స్ ఏంటి ఇందులో? వాస్తవం ఎంత తెల్లబట్టకి నడుము నొప్పికి అంటే, నడుము నొప్పి రకరకాల కారణాల వల్ల విమెన్ సఫర్ అవుతుంటారు. నడుము నొప్పికి గర్భసంచి కారణాలు ఎన్నో, గర్భసంచికి సంబంధం లేని కారణాలు కూడా అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి సంబంధించిన కారణాలంటే ఎండోమెట్రియోసిస్, అంటే గర్భసంచిలో మనకి పీరియడ్స్ అయ్యే మహిళకి గర్భసంచిలోంచి బయటకు పీరియడ్ రావడంతో పాటు గర్భసంచి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా ఎంతో కొంత బ్లడ్ వెళ్ళి గర్భసంచి పక్కన ట్యూబ్స్ పక్కన బ్లడ్ అది ఓవరీస్లో కానీ బయట కానీ నిలబడిపోవటం. ఓవరీస్లో ఉంటే చాక్లెట్ సిస్ట్ అంటారు, లేదా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటారు. లోపల అది ఉండాల్సిన ప్లేస్ కాదు బ్లడ్. సో అది ఇరిటేట్ చేస్తుంది, ఆ లోపల పొరని ఇరిటేట్ చేసి అడెషన్స్ అంటే పేగులు కానీ, ఒమెంటం కానీ, లేకపోతే ఇతర ఆర్గన్స్ కానీ వచ్చి అతుక్కుంటాయి గర్భసంచిని. అతుక్కుని, ఎందుకంటే ఇది ఒక ఫారిన్ బాడీ లాగా తయారయ్యి బ్లడ్ ఇరిటేట్ చేసి అవి వచ్చి అతుక్కునేటట్టు చేస్తుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఇన్ఫ్లమేషను, దాంతోపాటు ఈ అడెషన్స్. ఇంకా రెండో కండిషన్ వచ్చేసి అడినోమయోసిస్, గర్భసంచిలోంచి బ్లడ్ బయటికి రావడంతో గర్భసంచి లోపల పొరలో కూడా బ్లడ్ వెళ్తుంది. ఇది అడినోమయోసిస్ అంటారు. ఇది కూడా ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్. దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కాకుండా ఫైబ్రాయిడ్స్, గర్భసంచిలో గడ్డలు, చిన్న చిన్న గడ్డల వల్ల పెద్దగా డిఫరెన్స్ ఉండకపోయినా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్ గడ్డల వల్ల బ్యాక్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అంటే గర్భసంచి లోపల పొర కానీ, లోపల పొర ఇన్ఫెక్షన్ ఎండోమెట్రైటిస్ అంటారు. ఫెలోపియన్ ట్యూబ్ ఇన్ఫెక్షన్స్ కానీ, అండాశయాలు ఇన్ఫెక్షన్స్ కానీ, లోపల గర్భసంచి బయటకి కనెక్ట్ అయి ఉంటుంది. వెజైనాలో కంప్లీట్గా చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. రకరకాల కారణాల వల్ల ఒక లేడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కానీ, ఇతర ఇన్ఫెక్షన్స్, పవర్ఫుల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, ఈ ఇన్ఫెక్షన్ గర్భసంచి లోపలికి వెళ్ళి అది అలాగ ఫెలోపియన్ ట్యూబ్స్ అండాశయాల్లో స్ప్రెడ్ అయ్యి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అంటే లోపల కింద పొత్తికడుపులో ఉన్న యూట్రస్ అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అండాశయాలు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల కూడా వైట్ డిశ్చార్జ్ అండ్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ప్రెగ్నెన్సీలో కూడా ఎంతో కొంత వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్కి రీజన్ వేరే. బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుందంటే, ప్రెగ్నెన్సీలో రకరకాల హార్మోన్స్ లైక్ ప్రొజెస్ట్రాన్, రిలాక్సిన్ అనే హార్మోన్స్ తయారయ్యి వెన్నుపూసలో ఉన్న బోన్స్ కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. నార్మల్ డెలివరీ ఫెసిలిటేట్ చేయడానికి లూజన్ అవుతాయి లిగమెంట్స్, కానీ ఆ బోన్స్ దగ్గర ఉన్న గ్యాప్ పెరుగుతుంది అనమాట. దీనివల్ల ఇన్హెరెంట్గా వెన్నుపూస యొక్క మజిల్ స్ట్రెంగ్త్ తగ్గి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ కామన్ రీజన్ ఏంటంటే పిండం పొట్ట పెరిగేటప్పటికి, అది పిండం కావచ్చు, గడ్డ కావచ్చు, పొట్ట పెరిగిన ప్రతి ఒక్కరికి వెన్నుపూస స్ట్రెయిన్ ఉంటుంది. ఎందుకంటే అబ్నార్మల్ పాస్చర్లో స్పైన్ ముందుకు గుంజబడుతుంది ఆ పొట్ట వల్ల. సో వీళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. ఈ రెండు కండిషన్స్ తీసేస్తే స్పైనల్ ప్రాబ్లమ్స్, సయాటికా కావచ్చు, డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇతర ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే పుట్టుకతో ఉన్న కొన్ని రకాలైన స్పైనల్ అబ్నార్మాలిటీస్ కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో మనం ఏం గమనించాలంటే, డైరెక్ట్గా ప్రతి వైట్ డిశ్చార్జ్కి బ్యాక్ పెయిన్కి ముడి పెట్టకుండా రియల్గా ఇష్యూ ఏదైనా ఉందా ఎందుకు తెలుసుకోవాలంటే, డయాగ్నోసిస్ కరెక్ట్గా ఉంటే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వడం సాధ్యమవుతుంది. రూట్ కాజ్ ఫైబ్రాయిడ్ పెట్టుకొని ఫైబ్రాయిడ్ని ట్రీట్మెంట్ చేయకుండా మనం ఊరికే బ్యాక్ పెయిన్ మెడికేషన్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు.
డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల పెయిన్ సాల్వ్ అవ్వదు. సో ప్రాబ్లం ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి తెలుసుకొని దాన్ని రెండింటిని ముడిపెడితే పేషెంట్కి పర్మనెంట్గా సొల్యూషన్ వస్తుంది. సో ఇది నేను ఎప్పుడు ఏం అడ్వైస్ చేస్తానంటే, వాట్ ఈస్ ద రీజన్, వైట్ డిశ్చార్జ్కి రీజన్ ఏంటి కనుక్కొని నిజంగా అది అబ్నార్మలా నార్మలా. ఎందుకంటే మెజారిటీ వైట్ డిశ్చార్జెస్ నార్మల్. ముక్కులో చీమిడి, కంట్లో నీళ్లు, చెవిలో గుబిలి, నోట్లో నీరు ఎంత కామను, వైట్ డిశ్చార్జ్ కూడా అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం బాడీ తయారు చేసేది. వైట్ డిశ్చార్జ్ ఉండటం వల్లే భార్యాభర్తల యొక్క కలయిక మంట లేకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ అ న్యాచురల్ లూబ్రికెంట్. సో ఈ చాలామంది వెజైనల్ వైట్ డిశ్చార్జ్ వస్తుందని డూషింగ్లు, వెజైనల్ వాష్లు వాడటాలు మంచిది కాదు. అబ్సల్యూట్గా ఏది వాడద్దు. వెజైనా ఒక సెల్ఫ్ క్లీనింగ్ పార్ట్, దాన్ని క్లీన్ చేసుకోగలదు, దాని హెల్త్ మెయింటైన్ చేసుకోగలదు. సో ఇవన్నీ చెయ్యొద్దు మీరు. ఏదన్నా యూరిన్ మంట కానీ, కింద ప్రైవేట్ పార్ట్స్లో దురద కానీ, విపరీతంగా పెరుగు లేకపోతే ఒక చీజ్ లాంటి వైట్ డిశ్చార్జ్ వచ్చి ఇరిటేషన్, ఎప్పుడు మంట అనిపిస్తుంటే మీ వెజైనా, మీరు హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని మీరు మీ గైనకాలజిస్ట్ ట్రీట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోండి. సో బట్ ఓన్లీ వన్ థింగ్, టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, ఎవ్రీ వైట్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్ అవసరం లేదు. వైట్ డిశ్చార్జ్ ఉన్నంత మాత్రాన అదే కారణం బ్యాక్ పెయిన్ అని చెప్పడానికి కుదరదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.